ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2026 ఏప్రిల్ 22వ తారీఖు అంశాలు. సముద్ర ఆహార ఉత్పత్తులలో తిరుగులేని విశాఖ పోర్ట్. విశాఖ పోర్ట్ మీద ఎప్పుడు క్వశ్చన్లు వస్తుంటాయి. విశాఖ అనే పదం నుంచి క్వశ్చన్లు వస్తుంటాయి ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ ఎగ్జామ్ నుంచి. దేశం నుంచి 2026 అంటే 25 నుంచి 26 ఆర్థిక సంవత్సరం అంటారు. 25, 26 ఆర్థిక సంవత్సరంలో 72,325 కోట్లు విలువైన సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి జరిగిందని, ఇది చరిత్రలోనే విశాఖ పోర్టు ఏర్పడిన తర్వాత చరిత్రలోనే అత్యధికమైనటువంటి వాణిజ్యం అని కేంద్రం చెప్పింది. అయితే ఎంపేడా విడుదల చేసినటువంటి ప్రాథమిక డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 72,325 కోట్ల విలువైన దాదాపు వాటిని ఆ అమౌంట్ విషయంలోనైతే 72,000 కోట్లు, అదే సరుకు ఎగుమతి విషయంలోనే 19.32 లక్షల టన్నుల వరకు సరుకును ఎగుమతి అయింది. దేశం నుంచి వెళ్ళిన ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో విశాఖపట్నము, జేఎన్పీటీ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, కొచ్చి, కలకత్తా, చెన్నై పోర్టుల నుంచి జరిగాయి. మొత్తం ఎగుమతులలోని ఈ పోర్టుల వాటా 64% ఉంది. అంటే భారతదేశంలోనే జరిగినటువంటి పోర్టుల విషయంలో అంటే తొలి 5 స్థానాల విశాఖ అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అదే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ మహారాష్ట్ర ముంబై దగ్గర ఉంటుంది. అంటే ముంబై అంతర్జాతీయ నౌకాశ్రయానికి ఒత్తిడి ఎక్కువవుతుందని దానికి ఒత్తిడి తగ్గించడానికి ఏర్పాటు చేసింది అది. అక్కడి నుంచి కొచ్చి అంటే కేరళ రాష్ట్రంలో ఉంది, కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, చెన్నై తమిళనాడులో ఉంటుంది. ఇలా తూర్పు తీరములో పశ్చిమ తీరములో ఉన్న పోర్టులలో పశ్చిమ తీరములో ఉన్న 2, ఒకటేమో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ముంబై, కొచ్చి, కేరళ అవి పశ్చిమ తీరంలో ఉంటాయి. తూర్పు తీరంలో ఉన్నాయి విశాఖ మరియు చెన్నై మరియు కలకత్తా. ఈ అటు 2 ఇటు 3 పోర్టులు ఉన్నాయి. దీనిలో విశాఖపట్నం అనేది తిరుగులేని ఎగుమతులను సంపాదించింది ఇటీవల కాలంలో. తర్వాత ఎస్ఈసిగా పునేటా బాధ్యతలు. ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఒక కమిషనర్గా ఒక అతను నియమితులయ్యాడు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా ఎస్ఈసిగా అనిల్ చంద్ర పునేటా, ఏసీపీ అనిల్ చంద్ర పునేటా ఏసీపీ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం అంటే 2026 ఏప్రిల్లోనే విజయవాడలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇటు వచ్చినటువంటి అవకాశాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తా, ఎటువంటి ఇబ్బంది పెట్టడం ఎవరిని అని ఆయన యొక్క వాంగ్మూల్యాన్ని ఇచ్చారు. ప్రస్తుతం మనకి కావాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క కమిషనర్గా ఇటీవల హైకోర్టు కూడా ఈ విషయంలోని మన అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది. అంటే ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ని హైకోర్టు మీరు ఎప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమిస్తారు చెప్పండి అని ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయమని అడిగింది. ఆ విషయం కంటే ముందుగానే దీన్ని ప్రాసెస్ నడిపించారు. అనిల్ చంద్ర పునేటా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. నిర్మాణ సమయంలోని విఎల్టీలో 50% తగ్గింపు, పట్టణ ప్రజలకు ఏటా 30 కోట్ల లబ్ధి, ఇళ్ళు భవన నిర్మాణ సమయంలో ఖాళీ స్థలాలకు ఇప్పటి వరకు వసూలు చేస్తున్నటువంటి విఎల్టీ 50%కి తగ్గింపు. విఎల్టీ అంటే అది పన్ను వసూలు చేస్తున్నటువంటి ఇప్పటి వరకు ఖాళీ స్థలాలకి 50%కి తగ్గింపు నిర్ణయం అమల్లోకి వచ్చింది. పుర నగర పాలక సంస్థలు మరియు నగర పంచాయతీలు అనుమతులతో చేపట్టే అన్ని నిర్మాణాలు తగ్గింపు వర్తిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ఏటా 30 కోట్ల వరకు లబ్ధి చేకూరుతుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని రకాల రుసుములు చెల్లించి అనుమతులు తీసుకున్నాక ఇళ్ళు భవన నిర్మాణ సమయంలో మళ్ళీ వీఎల్టీ వసూలు చేయడం ప్రజలకు భారం అవుతుందని ప్రజలు స్థిరాస్తి వ్యాపార సంఘాలు విజ్ఞప్తి చేయడం మేరకు 50% తగ్గించారంట. 2019లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026లో అమలు చేస్తున్నారు. ఇళ్ళు భవన నిర్మాణ సమయంలోనే వీఎల్టీ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు ఏటా 60 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ఇప్పుడు 50% తగ్గించడం వల్ల ఒక 30 కోట్లు అంటే వెళ్ళిపోతుంది, బయటికి ప్రజలకు వెళ్ళిపోతుంది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం హయాంలో పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. 2019 ఫిబ్రవరి 24 జీవో జారీ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అనేది దీన్ని సరిగా తీసుకుపోవడం వల్ల ఆ యొక్క రాయితీ అనేది ప్రజలకు చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు ప్రజెంట్ 2019లో తీసుకున్నటువంటి తెదేపా నిర్ణయం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. 60 కోట్లు వచ్చే ఆదాయాన్ని 30 కోట్లు తగ్గించుకున్న ప్రభుత్వమే ప్రజెంట్ నిర్మాణ సమయంలో వీఎల్టీలో 50% తగ్గింపు వర్తింపు చేశారు. ఆపద నుంచి అలైవ్ రీడ్లీ వృద్ధి చెందుతున్న అరుదైన ఆలివ్ రీడ్లీ తాబేళ్లు. కృష్ణా జిల్లాలో గత ఏడాది 60,000 గుడ్ల సేకరణ, ఈ సంవత్సరం మరో 76,475 గుడ్ల సేకరణ. జిల్లాలో మరి 2 చోట్ల తాబేలు హెచ్టీల ఏర్పాటు. మే వరకు సముద్రంలోకి ఆలివ్ రీడ్లీ తాబేళ్ల పిల్లల విడుదల. అంతరించి పోతున్నటువంటి అరుదైన జాతి ఆలివ్ రీడ్లీ తాబేళ్లు
సరికొత్తగా ఊపిరి పోసుకుంటున్నాయి. అటవీ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ఈ జాతి అభివృద్ధి చెందుతుంది. ఈ జాతి తాబేలు గుడ్లను సేకరించి హెచ్చరికల్లో పిల్లల్ని చేయించి వాటిని తిరిగి సముద్రంలో వదులుతూ ఉంటారు. ఆ జాతి అభివృద్ధి చేస్తారు. అమెరికా డివిజన్లోని 5 చోట్ల హెచ్చరీలు ఏర్పాటు చేసి ఆలివ్ రీడ్లే తాబేళ్ల యొక్కను సమర్శిస్తున్నారు. ఈ సంవత్సరం మచిలీపట్నం డివిజన్లో కూడా మరో 2 హెచ్చరీలు అంటే ఆల్రెడీ అవనిగడ్డ ప్రాంతంలోని దీని ప్రాజెక్టు ప్రారంభించారు. దాంతో పాటుగా మచిలీపట్నం డివిజన్లో కూడా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, నెల్లూరు, కావలి, బాపట్ల ప్రాంతాల్లో సైతం జాతీయ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటి వల్ల ఇక్కడ మన భారతదేశంలోని అరుదైనటువంటి ఆలివ్ రీడ్లే తాబేళ్ల యొక్క వేట కూడా తగ్గిపోయి ప్రస్తుతం వాటికి జాతి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ జాతి అభివృద్ధి చెందేటువంటి క్రమంలోని జన్మించిన చోటకే వచ్చి గుడ్లు పెట్టేటువంటి తాబేళ్లు ఇవి. దాదాపు లెపిడోచెల్లిస్ ఓలివాసియా అనే సాంకేతిక నామంతో పిలిచేటువంటి జాతుల్ని ఆలివ్ రీడ్లే తాబేళ్లు అంటారు. ఆలివ్ రీడ్లే తాబేళ్ల యొక్క సాంకేతిక నామము లెపిడోచెల్లిస్ ఒలివాసియా. అట్లాంటిక్ మరియు పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లో ఉష్ణ మండల ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటాయి. ఈ జాతి మన భారతదేశంలో బంగాళాఖాతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆడ తాబేళ్లు జన్మించిన తర్వాత ఎక్కడ నుంచి సముద్రంలోకి వెళ్తుందో అక్కడే 9,000 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి అదే ప్రాంతానికి వచ్చి గుడ్లు పెట్టి ఆలివ్ రీడ్లే తాబేళ్లు ఏటా డిసెంబర్ నుంచి మే మధ్య కాలంలోని మన సముద్రం ఒడ్డుకు వచ్చి రాత్రి వేళలో 60 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంటాయి. నచ్చిన ప్రాంతంలో ఇసుకలో అడుగున నుంచి 2 అడుగుల లోతు వరకు ఈ గుడ్లు పెట్టి కప్పేస్తూ ఉంటాయి. దాదాపు అక్కడే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు వేటగాళ్ళు వచ్చి అటు పట్టుకుంటూ ఉంటారు. కానీ ఆలివ్ రీడ్లే తాబేళ్లు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. తాబేలు ఇసుక బొరియల్లో గుడ్లు పెట్టాక ఉష్ణోగ్రతలు బట్టే ఆడ మగ నిర్ధారణ అవుతుంది. 25 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతలోని గుడ్డు నుంచి బయటకు వస్తే మగ, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య వస్తే ఆడ తాబేలు అవుతుంది. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోట ఏమో ఆడ తాబేళ్లు పెరుగుతాయి, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోట ఏమో మగ తాబేళ్లు వస్తూ ఉంటాయి. అటవీ శాఖ సిబ్బంది గుడ్డును సేకరించి తరలిస్తుంటారు. ఇలా ఈ అరుదైన తాబేళ్లు సంరక్షించేందుకు 2010లోని అటవీ శాఖ తొలిసారిగా అవనిగడ్డ డివిజన్లో 2 చోట్ల హెచ్చరీలను ఏర్పాటు చేసింది. అలా ఏర్పాటు చేసి అక్కడి నుంచి తొలి ఏడాది 2,000 గుడ్డుతో ప్రారంభమైన సేకరణ గతంలోని పాలకాయ తిప్ప, సంగమేశ్వరము, గుల్లల మోద, లైట్ హౌస్, హైలాండ్, జింకపాలెం అంటే ఈ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు ఉండేవి. ఈ ఏడాది మచిలీపట్నం డివిజన్లోని మంగినపూడి బీచ్ దగ్గర పల్లె తొమ్మపాలెం హెచ్చరీలు ఏర్పాటు చేశారు. పల్లె తొమ్మపాలెం హెచ్చరీలు మంగినపూడి ఆలివ్ రీడ్లే తాబేళ్ల యొక్క సంరక్షణ ప్రాంతం ఉన్నది ఎక్కడ అంటాడో అది కృష్ణా జిల్లా సంబంధించింది. అంటే కృష్ణా జిల్లాలోని ఏర్పాటు చేశారు. పాత కృష్ణా జిల్లా అనొచ్చు. ఇలా ఆలివ్ రీడ్లే తాబేళ్లనే గుడ్లు పెడతా ఉంటాయి. వాటిని సేకరించి వాటిని పిల్లగా తయారు చేస్తారు. పిల్లగా తయారు చేసి వాటిని మళ్ళీ సముద్రంలో వదులుతూ ఉంటారు. ఇది అరుదైనది. ఘంటసాల 6 దశాబ్దాల ఉత్సవాలు ప్రారంభము. గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గాత్రం అజరారామ్ అని కృష్ణా జిల్లా పర్యాటక అధికారి తెలిపారు. ఆయన దాదాపు ఈ మధుర గాయకుడు 60 సంవత్సరాల క్రితము కచేరీ నిర్వహించాడంట. ఘంటసాల కళా సమితి ఆధ్వర్యంలోని ఈ ఏడాది 6 దశాబ్దాల ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. 6 దశాబ్దాల ఉత్సవాలు నిర్వహించే క్రమంలోనే వీళ్ళకి ఘంటసాల వంశస్థుల యొక్క అర్చకత్వం చేసినటువంటి శ్రీ జలదీశ్వర ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఘంటసాల ప్రాంతంలోని శ్రీ జలదీశ్వర ఆలయంలోని తొలుత ఘంటసాల గాన గాంధర్వం అంటే అక్కడ కచేరీ నిర్వహించి ఆ కచేరీకి 60 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా అదే జలదీశ్వర ఆలయంలోని ఈయన యొక్క ఉత్సవాలు 60 సంవత్సరాల యొక్క గాన గాంధర్వ ఉత్సవాలని నిర్వహిస్తూ ఉన్నారు ఘంటసాల గారి పేరు పైన. లక్ష్యం చేరేలా సికిల్ సెల్ 2.0 సర్వే 16 జిల్లాల్లోని పీడితులు, క్యారియర్లు పరీక్షలు పూర్తయ్యాక శిక్షపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు. ప్రాణాంతకంగా మారిన సికిల్ సెల్ అనీమియా జాడలు కనుక్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అపోసలు పడుతుందంట. 40 ఏళ్ల లోపు వారికి పరీక్ష నిర్వహించి వ్యాధి కట్టడి చేసేందుకు 2023 జూలై 1వ తారీఖున నేషనల్ సికిల్ సెల్ అనీమియా మిషన్ ప్రారంభించారు. నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ని ప్రారంభించింది 2023లోని జూలై నెల 1వ తారీఖున ప్రారంభించారు. మళ్ళీ జూలై నెల 1వ తారీఖు వస్తూ ఉంది. అట సికిల్ సెల్ ఎనీమియా మిషన్ ఈ యొక్క ఏడాది మార్చి నాటికల్లా 19.89 లక్షల మందికి పరీక్షలు నిర్వహించడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అది 14.94 లక్షలకి మాత్రమే ఉంది. దీంతో మే నెల నుంచి సికిల్ సెల్ అనీమియా 2.0 సర్వేని 100% పరీక్షించి దాన్ని స్పష్టత రావాలని ఆలోచనతో ఉన్నారు. డయాలసిస్ అందేలోపే మృత్యువాత ఈ మొత్తం ఆటోమేటిక్ రాష్ట్రంలోని తొలిత సర్వేలోని 16 జిల్లాల్లోని సికిల్ సెల్ ఎనీమియా జాడలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో సమస్య తీవ్రంగా ఉంది. సికిల్ సెల్ ఎనీమియా ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, గద్వాల, తూర్పుగోదావరి, కాకినాడ, అనంతపురం జిల్లాల్లోని పాజిటివ్ కేసులు క్వారియర్లు బయటపడుతున్నాయి. 14.92 లక్షల మంది పరీక్షించగా వారిలోని పీడితులు ఎక్కువగా మంది అంటే దాదాపు 2,000 మంది ఉన్నారంట. దీన్ని బట్టి ఆలోచించాలి.
అయితే ఇక్కడ గిరిజన ప్రాంతాలను దగ్గర బంధువులు వివాహం చేసుకోవడం వల్ల దీని యొక్క వ్యాప్తి అంచనా పెరుగుతుంది. అట క్వారియర్ల ద్వారాగా భవిష్యత్ తరాలకు వ్యాధి సంక్రమించకుండా పెళ్లిళ్లు, గర్భనిరోధనలు జాగ్రత్తలు పాటిస్తే ఆటోమేటిక్‌గా గిరిజన కుటుంబాలు ఉపాధి కోసం వలసపోతుంటాం. పండగలు వారు ఊళ్ళు వచ్చినప్పుడు పరీక్షలు చేస్తున్నారు తప్ప దాన్ని ప్రతికారిగా చేయటం లేదనేది దీని వాదన. అయితే సికిల్ సెల్ వ్యాధి భావితరాలకు సంక్రమించకుండా సెంటర్ ఆఫ్ కాంపిటీషన్ సిఓసి కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బిడ్డ పుట్టక ముందే జన్యు పరీక్షలు, నవజాత శిశువుల స్క్రీనింగ్, పీడితుల శిక్ష, దూర ప్రాంత రోగులకు టెలి కన్సల్టేషన్ సేవలు వీటి ద్వారా అందుబాటులోకి వస్తాయి. విశాఖ కేజీహెచ్లోని గత ఏడాది ఆగస్టులోని సిఓసి కేంద్రం మంజూరైన పూర్తి స్థాయిలో పరికరాలు రాలేదు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ కేంద్రంలోని సిఓసి మంజూరు చేసింది. ఈ రెండు అందుబాటులోకి వస్తే పీడితులకు సేవ మెరుగవుతుందనేది దీని సారాంశము. ఇక దాదాపుగా లక్ష్యం చేరే వరకు సికిల్ సెల్ అనీమియా భారతదేశంలోని 2023 జూలై 1వ తారీఖున ఒక మిషన్‌గా ప్రారంభించారు. రక్తహీనతని కంట్రోల్ చేయడానికి. ఇది గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాలని అప్పుడు విశాఖపట్నం కేజీహెచ్‌లోని కింగ్స్ జార్జి హాస్పిటల్‌లో, మంగళగిరి ఎయిమ్స్‌లో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ఖర్చులకు ఏటా 39,000